సో బేసిక్గా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరో ట్వీట్ చేయాలి పొద్దున్న ఒకటి, దేవరా కాదు ఇంకా నిద్ర లేవరా. సో పాడ్కాస్ట్ చేస్తుంటే కూడా నేను అదే జోన్లో ఉన్నా. సో ఇప్పుడు నేను సెకండ్ పార్ట్కి థియరీ లేసే జోన్లో అయితే లేను. అంత ఇంట్రెస్ట్ సినిమా కలిపిలేదు. అందరికీ నమస్కారం, చిత్రాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ మాట్లాడబోయే సినిమా కొరటాల శివ గారు రచించి దర్శకత్వం వహించిన, జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన జానీ కపూర్ దేవరా సినిమా గురించి. డిఓపి రత్నవేలు, మ్యూజిక్ అనిరుద్ రవిచంద్రన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సో సినిమా మేము ఇది రికార్డ్ చేస్తున్న రోజే సినిమా రిలీజ్ అయింది, September 27th. సో మేమిద్దరం ఎర్లీ మార్నింగ్ షో 7:40 AM సినిమా చూసాం అనమాట కలిసి. సినిమాలో కొన్ని నచ్చాయి, చాలా నచ్చలేదు. కొన్ని నచ్చింది. సో నచ్చినవి ఏంటి అంటే ఎన్టీఆర్. ఆయన అంటే నాకు నచ్చింది ఏంటి ఎన్టీఆర్లో అంటే 2 రోల్స్, అంటే దేవరా వీరా తండ్రి కొడుకులకి ఇద్దరికి ఒక డిస్టింక్షన్ చూపిస్తాడు. అంటే ఆయన బిహేవియర్లో కానీ క్యారెక్టర్లో కానీ. సో అక్కడ ఒక యాక్టర్ ఇది తెలుస్తుంది కదా, అంటే 2 డబుల్ యాక్షన్ చేస్తున్నాడు అంటే 2 సేమ్ చేస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఆ డిస్టింక్షన్ ఎన్టీఆర్ క్లియర్గా చూపిస్తారు సినిమాలో. సో అది బాగుంటుంది. కొన్ని యాక్షన్ సెట్ పీసెస్ బాగుంటాయి. ఎస్పెషలీ నాకు ఫస్ట్ 30 minutes ఐ డోంట్ థింక్ హ్యావ్ ఎ కంప్లైంట్. 30 minutes అయితే ఫస్ట్ ఫైట్ ఉంటుందో, ఇంట్రొడక్షన్ ఫైట్. ఐ థింక్ until then I was like okay బానే వెళ్తుంది. ఎస్కేప్ అవడం బేసిక్గా. అంటిల్ దెన్ వెళ్ళి ఓకే బాగానే నడుస్తుంది సినిమా, మెల్ల సెటప్ చేస్తున్నాడు, వీళ్ళు ఇది చేస్తారు ఓకే గుడ్ అన్న జోన్లోనే ఉండే. ఎప్పుడైతే అది ఊర్లోకి వాటర్ నుంచి ఊరికి వస్తారో ఫ్లాట్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ కీప్స్ తర్వాత ఐ థింక్ ఇంటర్వెల్ ఫైట్ కూడా బాగానే ఉంటుంది. అగైన్ కొన్ని విఎఫ్ఎక్స్ బాగోవు, బట్ యాజ్ సచ్ ఇప్పుడు మేము ఏదైతే ట్రైలర్ చూసి చెప్పామో దట్ విఎఫ్ఎక్స్ ఏంట్రా ఇట్లా ఉన్నాయని, అంత పెద్ద ఇంపాక్ట్ అనిపించదు సినిమాలో అబ్బా అని అనిపించదు యాక్చువల్లీ సినిమాలో. అంటే ఆ తేడా తెలుస్తుంది కానీ ఓకే అబ్బా అని అయితే అంత జారింగ్ అయితే ఉండవు విఎఫ్ఎక్స్, బట్ తెలిసిపోతుంది ఓకే ఇది విఎఫ్ఎక్స్ షార్ట్ అని. ట్రైలర్లో చాలా ఎవిడెంట్గా తెలుస్తుండే. అదర్ దాన్ దాట్ ఐ థింక్ ఓన్లీ ఆ ఫస్ట్ హాఫ్లో దేవరా సాంగ్ వస్తుంది కదా, ఆల్ హెయిల్ టైగర్, అక్కడ క్రేజీ హై వస్తుంది. బట్ అదర్ దాన్ దాట్ మిగతా అంతా సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్ ఉంటుంది. ఏదో చెప్పాలనుకుంటారు, ఏదో చెప్తారు, ఏదో చేయాలనుకుంటారు, ఏదో చేస్తారు. అదర్ దాన్ దట్ ఇట్స్ ప్రెటీ యావరేజ్. ఐ వుడెంట్ కాల్ అంతే బాగాలేదని చెప్తాను నేను, బాగుంది అని కూడా చెప్పాను, బాగాలేదు సినిమా. మరి ఒకసారి చూడొచ్చేమో థియేటర్లో ఫ్యాన్స్తో చూడొచ్చేమో, ఫ్యాన్స్ కాకుండా నార్మల్గా పోతే. సో మేము వెళ్ళిన థియేటర్ మేము యాక్చువల్లీ మల్టీప్లెక్స్లో వెళ్ళాము. అండ్ పెద్ద జనాలు అరవడం స్టార్ట్ చేశారు కానీ స్కోప్ రావట్లేదు వాళ్ళకి రావట్లేదు. బట్ అదే సో వెళ్ళిన మల్టీప్లెక్స్లో జనరల్గానే తక్కువ అరుస్తారు. బట్ అంటే అరిచే స్కోప్ ఉంటే అరిచే వాళ్ళేమో. ఇప్పుడు ఎన్టీఆర్ ఆయన ఎంట్రీ అప్పుడు అరిచారు, ఆల్ హెయిల్ దేవరా అప్పుడు అరిచారు, రీఎంట్రీ అప్పుడు అరిచారు. బట్ మధ్యలో ఏవైతే ఎలివేషన్ షాట్లు ఉంటాయో అరే రావట్లేదు జనాలకి ఊపు. ఎందుకు రావట్లేదు అన్నది మాట్లాడదాము. బట్ దిస్ ఇస్ అవర్ ఇనిషియల్ ఒపీనియన్. సో నాకు కూడా సిమిలర్, అంటే అంతే అనిపిస్తుంది. అంటే నా ఎప్పుడు కూడా కొరటాల శివ ఫ్యాన్ అయితే కాదు నేను. మిర్చి ఒకటి ఇష్టం కానీ మిగతా ఏ సినిమాలు అంత గొప్పగా అనిపించలేదు. అండ్ కొన్ని సినిమాల్లో థియేటర్లోనే పడుకున్న సంఘటనలు ఉన్నాయన్నమాట. సో అది ఐ థింక్ కొరటాల శివ గారి గొప్పతనం అనుకుంటా, అంత మంచిగా నరేట్ చేయడం. అది నా ఒపీనియన్ అంతే. ఐఎమ్ జస్ట్ నోబడీ. రెబల్ పెట్టి సినిమాకి వెళ్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. సో ఈ సినిమా కూడా అంతే. అండ్ వాడు అన్నట్టు ఫ్లాట్ నరేషన్నే ఉండింది, అంటే పోతుంది ఈ సినిమా పోతుంది అంతే, తర్వాత అయిపోతుంది సినిమా. అంటే ఎండింగ్ కూడా అలానే ఉంటుంది. మర్చిపోతాడు అట్లనే, మర్చిపోతారు. నీకు గుర్తుండదు 2 రోజులు ఏంటి బ్రో అంటే చెప్తున్నా,
ఇన్ జనరల్ 2-3 రోజులు ఆ 2-3 రోజులు నీ హెడ్లో అయితే తిరగదు, అంత సీన్ అయితే లేదు సినిమాకి, అయితే ఆనెస్ట్లీ చెప్తా. ఓకే కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మర్చిపోతాం సీన్స్. అంటే ఇప్పుడు పొద్దున్న చూసినాము అది టీవీ అయితే సినిమా పొద్దున్న చూసిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంకి సినిమా ఎట్లా స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి గుర్తు తెచ్చుకొని ఒక సెకండ్ పడింది నాకు. ఇమీడియట్లీ గుర్తు రావాలి కదా, అరే ఇలా స్టార్ట్ అయింది సినిమా, ఇలా స్టార్ట్ అయింది కదా, కథలోకి వెళ్ళిపోతాడు. దాంట్లో ఏమీ నిస్సంకోచంగా చెప్పాల్సింది ఏంటంటే స్టార్టింగ్ బాగుంటుంది. అంటే ఒక ఆల్మోస్ట్ ప్లాట్ పాయింట్ ఇదే అనే టైప్లోనే వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక నరేటర్ ఉంటాడు, ఆయన కథను పట్టుకుని వెళ్తూ ఉంటాడు. సో దుంకేస్తాడు డైరెక్ట్గా. నీకు సినిమాలో అంటే మన తెలుగు జనాలు ఏంటి లేట్ వస్తుంటారు కదా థియేటర్లకి, సర్లే వచ్చి కూర్చుంటారు 5 నిమిషాలు 10 నిమిషాలు అనే ధోరణి ఉంటుంది. కాబట్టి ఇన్ జనరల్ తెలుగు సినిమాలో ఏముంటుంది, టైటిల్ చాలా లాంగ్ ఉండడం లేదా ప్లాట్ పాయింట్ అప్పుడే రాకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక 15 నిమిషాలకు 30 నిమిషాలకు వస్తూ ఉంటుంది. దీనిలో అట్లా ఉండదు, స్టార్టింగ్ వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ టైటిల్స్ పడుతున్నప్పుడే స్టోరీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుకు వెళ్ళిపోతే ఏం చూపిస్తున్నాడో, ఏం చూపించాలో చూపిస్తూ ఉంటాడు. రత్నగిరి అనే చోటి పక్కన ఉండే ప్లేస్లో ఇదంతా ఉంటుంది. రత్నగిరి మోరార్లెస్ రత్నగిరి అనుకోవచ్చు ఆ ఊరి పేరు. అంటే వాళ్ళు ఊర్లకు పేర్లు ఉండవు. అండ్ డైరెక్షన్స్ అదే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నట్టు పిలుచుకుంటూ ఉంటారు. 4 ఊర్లు ఉంటాయి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంతే. వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉండడానికి పరిస్థితి అంటే అవసరం ఎందుకు వచ్చింది, వాటి హిస్టరీ ఏంటి అనేది చెప్తారు. విచ్ ఇస్ ఆల్సో బాగుంది, ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ అని రాసుకుంటాడు. అండ్ ఈ స్టోరీకి సంబంధించి దేవరాకి వరాకి ఒక సీన్ జరుగుతుంది చిన్నప్పుడు కూర్చొని ఒక రాయి పైన కూర్చొని ఉన్న షార్ట్ ట్రైలర్లో కూడా ఉంది యాక్చువల్లీ. అదే సీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది. అంటే దేవరా ఏమనుకుంటున్నాడు వాళ్ళ తాత ముత్తాతల గురించి, వరా ఏమనుకుంటున్నాడు వాళ్ళ నాన్న వాళ్ళ తాతల గురించి అనే విషయాన్ని చెప్తాడు. సో అట్లా ఏమీ లేదు సినిమాలో అన్నట్టయితే ఏం లేదు. దేర్ ఈస్ అంటే ఇలా ఒక చిన్న బిట్స్ అండ్ పీసెస్లో ఓకే ఇది బాగుంది అని అనిపిస్తుంది. దట్ ఆ ఫస్ట్ 20 minutesలోనే ఏదైనా ఉంది అంటే ఉంటుంది, తర్వాత ఫ్లాట్. అంటే అక్కడి వరకు వరల్డ్ బిల్డింగ్ లాగానే చేస్తాడు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు దొంగతనం చేయడం రావడం, ఓకే వీళ్ళు ఇట్లా దొంగతనం చేస్తారని ఒక ఐడియా ఇవ్వడానికి మనకు అనుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఊరేంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, వాళ్ళు స్కూల్ ఉన్నాయా లేవా, చదువుకుంటున్నారా లేదా, ఒక లైన్లో చెప్పేస్తారు అంతే. వీళ్ళని సొసైటీ అవుట్ కాస్ట్ కింద చూస్తుంది అని చెప్పేస్తారు. బయట ప్రపంచం అంటే అది గవర్నమెంట్ అయినా వేరే జనాలైనా అవుట్ కాస్ట్ కిందనే చూస్తుంది అని చెప్తారు అంతే, ఇంకేముండదు. ఇంకంతా దేవరాకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది మోటివేషన్ అదే ఆపడానికి? ఎందుకు ఆపాలనుకుంటున్నాడు ఆయన? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ యానిమల్ సార్ట్ ఆఫ్ ట్రైబ్ అనే సార్ నువ్వు నీ కంప్లీట్ చేసి తర్వాత మనం మాట్లాడదు. అంటే అదే నేను ఎక్కడున్నా అదే. సో వాళ్ళ తాత ముత్తాల గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే సీన్ దగ్గర ఉండే. అది కాకుండా సినిమాలో వేరే నాకు మ్యూజిక్ అంటే ఈయన కొడుతూనే ఉన్నాడు, సీన్కి దానికి ఏం సంబంధం లేకుండా కొడుతూనే ఉంటాడు ఈయన అనిరుద్ధ్. అది కాకుండా అది అంటే నాకు అనిపిస్తుంది అది డైరెక్టర్ బట్టి, నీకు ఏం కావాలో అది ఇస్తారు అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు జైలర్లో సీన్లే ఉండదు కానీ మ్యూజిక్ వర్కౌట్ అవుతుంది. ఈ బికాస్ అక్కడ రజనీ ఉన్నాడు కాబట్టి ఈయన కొడతాడు అన్నట్టు కూడా అనుకోవచ్చు. నాట్ దట్ ఎన్టీఆర్కి కొట్టకూడదని నేను ఉద్దేశం కాదు, కానీ మరి డైరెక్టర్కి ర్యాపో వర్కౌట్ అయ్యేది. ఇక్కడ అంటే లియోలో ఫ్లాట్ ఉంటుంది సెకండ్ హాఫ్, కానీ ఎప్పుడైతే వాడు ఆ పాట తర్వాత మొదలు కొడతాడు చూడు, అక్కడ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. వాడి ఫోటో మొదలు కొడతాడు, అది అనిరుద్ధ ఇచ్చాడు మళ్ళీ ఫ్లాట్ ఉన్న ఆర్క్. సో అది అండ్ విక్రమ్ హీ స్టీల్స్ ద షో కదా. సో ఈ సినిమా చూస్తున్నంతసేపు విక్రమ్కి ఏవైతే ట్రాక్స్ యూజ్ చేయకుండా పక్కన పడేసినారో వాటిని వాడినాడేమో అనిపించింది నాకైతే, వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆ చిన్న టింజెస్ ఆఫ్ నేను విక్రమ్ ఓఎస్టీ విన్నా, అంటే చాలా మంది వినే ఉంటారు. సో విక్రమ్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ సింత్ కానీ ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్ గిటార్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ ఫ్లేవర్ కనబడుతూ ఉంటుంది సినిమాలో. మళ్ళీ ఇక్కడేమో మొత్తం ట్రైబల్ ఏరియా ట్రైబ్స్ పీపుల్ అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించిన ఏదైనా
యూనో పరికరాలని ఉపయోగించి నేను సంగీతం చేస్తా అన్నట్టయితే ఏమనిపించదు. అంటే అలాంటి ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నా అన్నట్టయితే ఏమనిపించదు నాకు. అంటే అది పెట్టాలి అని రూల్ కాదు, నేను రూల్ పెట్టట్లే, కానీ అసలు ఆ డైరెక్షన్ వెళ్ళలేదు మ్యూజిక్, ఆ సింక్ లేదు, పొంతన లేదంటే పొంతం లేదు, ఆ డైరెక్షన్ లో వెళ్ళలేదు కూడా. అది తెలిసే చేసినట్టు అనిపిస్తుంది మేబీ ఇట్ వాస్ చాయిస్ చాయిస్. విచ్ ఐ డి నాట్ లైక్ దిస్ వాట్ ఐమ్ సేయింగ్. యా, సో ఐ థింక్ ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉండొచ్చు గైస్, బట్ యా ఐ థింక్ విల్ ట్రై టు కీప్ దిస్ షార్ట్ ఓన్లీ 40-45 minutes. అంతకన్నా ఏం లేదు కూడా మాట్లాడు. దట్ ఈస్ ద ఆనెస్ట్ స్పీకింగ్. సో యా, సో ఎప్పుడైతే దేవరా ఇంటికి వస్తాడో వాళ్ళ నాన్నమ్మతో ఒక షాట్ ఉంటుంది, ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, వాళ్ళ అమ్మతో, వాళ్ళ అమ్మ ఇది రిలేషన్ అని చెప్పి, వాళ్ళ వైఫ్. సెకండ్ హాఫ్ వరకు వరాక చెల్లెలు ఉందని కూడా నాకు తెలియదే. నాకు తెలియదు ఈ అమ్మాయి ఎవరు అని చూసుకుంటున్నా నేను. నాకు అర్థం కాలేదు అసలు చాలాసేపటి వరకు ఈ అమ్మాయి ఎందుకు ఉందని. తర్వాత అర్థమైంది, ఓ ఇవి చెల్లె అని. అండ్ ఇప్పుడు 4 తెగలు ఉన్నాయి అంటారు కదా. ఇప్పుడు దాంట్లో శ్రీకాంత్ ఒక హీరో, ఓకే తెగలు కాదు, అది తెగలు కాదు, అక్కడ తెగలు. ఇక్కడ ఏం పేరు పెట్టరు, పేరు కూడా ఏం పెట్టరు. ఇక్కడ తూర్పు వాళ్ళు, ఉత్తరం వాళ్ళు అంటారు అంతే. సో 4 ఇవి ఉన్నాయి. 4 ఒకటి లీడ్ చేసేది ఎన్టీఆర్, ఒకటి లీడ్ చేసేసి సైఫ్ అలీ ఖాన్, ఒకటి లీడ్ చేసేసి శ్రీకాంత్, ఇంకొక ఆయన తమిళ యాక్టర్, ఇంకొక ఆయన తమిళ యాక్టర్. సో తమిళ యాక్టర్ కింద ఇంకో మలయాళం యాక్టర్ ఉంటాడు, ఎవరైతే దసరాలో విలన్ ఉన్నాడు, షైన్ టామ్ చాకో, ఆయన ఉన్నాడు. అసలు ఆయన ఎందుకున్నాడు, అంత పెద్ద క్యారెక్టర్ ఎందుకున్నాడు అక్కడ? లిటరల్లీ ఏం చేయడు, అరుస్తూ ఉంటాడు సినిమా మొత్తం కదా. మరి ఎందుకు తీసుకున్నారు అసలు ఆయన్ని? వేరేదో సైడ్ క్యారెక్టర్ పెట్టచ్చు కదా, ఎవరైనా పెట్టచ్చు కదా ఆ క్యారెక్టర్లో. ఎవరు నథింగ్ ఏం లేదా క్యారెక్టర్. సో మరి ఎందుకు డబ్బులు ఇచ్చి ఎందుకు తీసుకున్నారు పాపం ఆయన్ని? 300 కోట్లు చూపించాలి కదా. ఎనీవేస్, సో నాకు యాక్చువల్లీ మంచిగా ఏమనిపించింది అంటే, అజయ్కి చాలా రోజుల తర్వాత ఆయన స్టార్టింగ్ లో ఏదైతే ఉంటుందో, అంటే ఆయన కట్అవుట్ కి సెట్ అవుతుంది ఆ పోలీసా, కొంచెం బక్క అయినాడు కూడా ఆయన ఈ మధ్య. సో మత్తవదల 2లో చాలా బాగుంది అనుకో క్యారెక్టర్. మత్తవదల 2 ఇది కూడా డీసెంట్ అనిపిస్తుంది. అంటే ఆయన అడుగుతూ ఉంటాడు ఆయన మెయిన్ స్టోరీ, ఆయన అంటే స్టార్టింగ్ 10 minutes అంటారా, అంటే స్టార్టింగ్ 15-20 minutes ఎప్పటి వరకు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయుధ పూజ అంటారు, ఆయుధ పూజకి తీసుకెళ్లడం కూడా బాగానే ఉంటది. తర్వాత పాట దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది పెంట. ఓకే, అది మెయిన్. అక్కడ నుంచి మనం మాట్లాడదాం. కానీ ఆయుధ పూజ సిగ్నిఫికెన్స్ గురించి కొంచెం మాట్లాడదు. అసలు ఆయుధ పూజ అంటే పూజ చేస్తున్నారు, వాళ్ళ ఆయుధాలని పూజిస్తారు, వాళ్ళకి దైవం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. ఓకే, ఆ ఆయుధం లేదంటే ఎందుకు పూజ చేస్తారు అది నాకు అర్థం కాదు. అదే నాకు అది అర్థం కావట్లే. అండ్ ఆ తెగలు ఆ పోటీలోకి గెలిచిన వాళ్ళ ఊరికి ఆయుధాలు వెళ్తాయి, ఊరేగింపులా గుడ్ ఓమెన్ అనుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుంది అంటే దానివల్ల ఏమన్నా అంటే ఆ ఇయర్ మొత్తం వాళ్ళు ఏం పొందుతున్నారు అంటే వై ఈజ్ ఇట్ సో సిగ్నిఫికెంట్? నలుగురు కొట్లాడుకొని చనిపోయేంత కొట్లాడుకొని 4 ఊర్లలో జనాలు 8 మంది కొట్లాడతారు, మళ్ళీ రూల్స్ ఉన్నాయి, కొట్లాడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఉండదు. సో నువ్వు లైన్ రాసుకున్నావు, ఆ తర్వాత ఏంటి, వాట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఎఫెక్ట్? సెకండ్ హాఫ్లో చూపిస్తారు ఒకటి ఏంటి, గుడ్ ఓమెన్, ఆ నమ్మకాలు ఉన్నాయని చెప్పేసి ముసలి వాళ్ళు కానీ ఆరోగ్యంతో లేని వాళ్ళు కానీ చూసి ధైర్యం పొందుతారో, ఆరోగ్యం మెరుగుపరుచుకుంటారో అనేది ఉంటుంది. ఓకే, బట్ వాట్ నెక్స్ట్? ఆ ఆయుధాలు తీసుకుని వీళ్ళు ఏమైనా వేటకి వెళ్తారా? ఆ ఆయుధాలని ముడుతున్నట్టు కూడా ఏమి ఉండదు, ఎక్కడ చూపారు. అంటే వాళ్ళు యాక్చువల్లీ దాన్ని మొక్కుతారు కూడా ఇక్కడ ఉండదు, మొక్కుతారు కూడా ఇక్కడ ఉండదు, పూజ వరకే ఉంటుంది. పూలేస్తారు, కుంకుమ ఉంటుంది, పసుపు ఉంటుంది, ఓన్లీ ఆయుధ పూజ వరకే ఉంటుంది. కానీ అదే ఆయుధ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెళ్లి రిచువల్స్ ఉంటాయి, అక్కడ మళ్ళీ ఆయుధాలు ఏం కనపడవు. మళ్ళీ పెళ్లి నార్మల్ మన సంస్కృతిలో ఎలా జరుగుతుంది పెళ్లి. కరెక్ట్, అదే కరెక్ట్. ఏమి వేరే లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు అవుట్ కాస్ట్ కదా, వాళ్ళు చెప్తున్న ప్రకారం అవుట్ కాస్ట్ కదా. సో బయట మన ప్రపంచంలో ఉన్నవి వాళ్ళ ప్రపంచంలో ఎలా కనపడుతున్నాయి? ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ కదా. ఆర్ అది బయట ప్రపంచం కాదు ఈదర్ దాట్ ఆర్ దిస్, ఈదర్ ఏదో ఒకటి కాదు. వాళ్ళు అట్లా మార్కెటింగ్ కి చెప్పారు అంతే, బయట ప్రపంచం అనేది బయట ప్రపంచం కాదు. రైట్, మోస్ట్ ప్రాబ్లీ అదే ట్రూ. కరెక్ట్. సో ఇప్పుడు ఆయుధ పూజలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట ఏందో నాకు అర్థం కాదు, దాంట్లో లిరిక్స్ వినపడలే నాకు. ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ నువ్వు హై ఫీల్ అవ్వాలంటే ఉండాలి భయ్య ఏదో ఒకటి.
అసలు లీడప్ కూడా ఉండదు బ్రో. ఆయన వచ్చి ఎన్టీఆర్ ఇట్లా అయిపోతుంది, 500 ఇచ్చేస్తారు, ఇట్లా నడుచుకుంటూ వచ్చి కొంచెం ఇట్లా ముందుకు వచ్చేంత తెలియదు పాట స్టార్ట్ అవుతుంది అని. పాట స్టార్ట్ అయిపోతుంది ఇట్లా. అండ్ అంటే పాట ఇప్పుడు ఈ రోజుకి కూడా నువ్వు కొడితే కొట్టాలి 6 కొట్టాలి ఎందుకు పాడతావు, బొంబొమ్మలు ఎందుకు పాడతావు, అట్లాంటి అంటే ఓకే అంటే అలాంటి ఫ్లేవర్ ఉన్న పాట అనట్లేదు. బట్ ఓపెనింగ్ సాంగ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనుకుంటాం కదా, ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగే కదా, మరి పాట బాగుండాలి కదా, వినబడాలి కదా కనీసం. అదే కదా. అంటే అసలు నీకు పాట అర్థం కాదు, ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా అనిపించదు. వెరీ అన్ఫార్చునేట్. అంటే మ్యూజిక్ ఎందుకు అలా వచ్చింది అనేది ఎసెన్షియల్ కంప్లైంట్ ఇప్పుడు చెప్తున్నట్లు. ఎందుకంటే ఇంకో సీన్ ఉంటుంది, ఇప్పుడు పెళ్ళి అని అన్నాడు కదా, పెళ్ళి అనే సీన్ ఉంటుంది. సో వీడు అన్నాడు అనమాట, పెళ్లి సీన్ రాగానే అరే ఇప్పుడు పాట వస్తారా అన్నాడు. నేను ఏ పాట ఏమి ఉండదేమోరా అన్నట్టు నేను అనుకున్నాం. పెళ్లి సీన్ సగం 1/4 అయింది. తర్వాత ఈయన డాన్స్ చేయడం స్టార్ట్ చేసిండు. ప్రీ ఇంటర్వెల్ ఈయన ఎన్టీఆర్ డాన్స్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓ వీడు అన్నాడు అరే చూడరా చెప్పిన కదా పాట ఉంటుందని. రాదురా పాట లేదు, ఏం రిలీజ్ చేయాలి నేను లోపల అనుకుంటున్నా, పాట లేదు అలా. ఆయన డాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళు పాట పెట్టాలనుకున్నారు, పాట చేయలేదు వాళ్ళు. సంథింగ్ ఆఫ్ దిస్ వాట్ హ్యాపెండ్. ఆయన ఏదో డాన్స్ చేస్తూ ఉన్నాడు, అది 30 సెకండ్లు 40 సెకండ్లు పోతా ఉంటుంది. 1.5 minute ఉంటుంది భయ్య అది. ఓకే ఈజీగా 1.5 minute ఎలా ఉంటుంది. ఫస్ట్ ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడు తాగి, ఆయన డాన్స్ చేస్తాడా, తర్వాత అమ్మాయి ఎవరికి పెళ్ళి అవుతుందో అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ డాన్స్ చేస్తుంది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దసరాలో కీర్తి సురేష్ డాన్స్ చేసినట్టు, ఆర్ బేబీలో వైష్ణవి డాన్స్ చేసినట్టు అనుకో, ఓకే ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు భయ్, పాట లేదు. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు, ఇప్పుడు ఆయనకు పాటగా ఇంకెవరు డాన్స్ చేస్తారు అట్లా, అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళు డాన్స్ చేస్తుంటే నువ్వు పాట పెట్టాలి అక్కడ, పెట్టలేదు. ఓకే నీ చాయిస్ అనుకుందాం. దానికన్నా ముందుకు వస్తే, చాలా ముందుకు వస్తే అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే వీళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ స్మగ్లింగ్ చేయడానికి బయట నుంచి ఎవడో వస్తాడు, వాడు డబ్బులు ఇస్తూ ఉంటాడు, వీళ్ళు డబ్బులు దగ్గర అంటే ఆ ట్రాన్సాక్షన్ డబ్బుల వరకే ఉంటుంది. అవును, ఇంకేముండదు. అంటే వీళ్ళు ఇంకా అవుటర్ ప్రపంచంతో వాళ్ళతో తప్ప ఇంకెక్కడితో కాంటాక్ట్ ఉన్నాడు కనబడదు మనకి, ఎక్కడ చూపియరు. ఎక్సెప్ట్ వన్ కిడ్ హూ గోస్ టు స్టడీ అవుట్ సైడ్, హూ ఎవెన్చువల్లీ గెట్స్ కిల్డ్ బికాస్ వీళ్ళు స్మగ్లింగ్ చేస్తారు, ఆ వెపన్స్ నుంచి చంపేస్తారు. అది 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 ఆ కనెక్షన్ ఏంటో చూపించారు. కానీ బేసిక్గా వెపన్స్ ఇండియాలోకి రావడం వల్ల అది ఏదైనా అనుకోవచ్చు, మనం నక్సలిజం అనుకోవచ్చు, లేదా ఏదో ఇంటర్నల్ దొమ్మి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది ఎక్కడ స్పెల్ అవుట్ చేయరు వీళ్ళు. బట్ దానివల్ల ఒక కార్ని వేల్చేసి అందరిని షూట్ చేసి చంపేస్తారు. అది ఎందుకు జరిగింది అనేది ఏం ఉండదు, జస్ట్ ఎఫెక్ట్ అయినారు వీళ్ళు. సో వీళ్ళు చేసిన పని వల్లే వీళ్ళలో ఉన్న ఒకళ్ళు ఎఫెక్ట్ అయినారు కదా. సో ఇప్పుడు నేను చేయకూడదు, నేను చేస్తున్న పని వల్ల చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నాయి అని రియలైజ్ అయిన దేవరాకి ఇది పెద్ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ లాగా అవుతుంది అనమాట. కానీ ఈ రియలైజేషన్ ముందే ఉంటుంది కదా. ఎప్పుడైతే షిప్లో కోస్టల్ గార్డ్ పట్టుకున్న తర్వాత అదే సెకండ్ టైం వెళ్ళినప్పుడు కోస్టల్ గార్డ్ పట్టుకున్న తర్వాత వాళ్ళని చంపనియాడు కదా. చంపనియాడు ఎందుకు, మీ పూర్వీకుల్లో ఇంత బాగుండే వాళ్ళు ఇప్పుడు సిన్స్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్ మీరు ఇట్లా అయిపోయారు. కరెక్ట్. వాళ్ళ పాయింట్ ఏంటంటే వాళ్ళ పూర్వీకులు దేశం కోసం దేశ సరిహద్దుల్లో ఉండి ఈవెన్ బ్రిటిషర్స్ అగేన్స్ట్గా పోరాడినారు. సో అలాంటి లీనియేజ్ నుంచి వచ్చిన మీరు స్మగ్లర్స్ అవ్వడం ఏంటి, పైరేట్స్ అవ్వడం ఏంటి, పైరేట్స్ అయ్యి మళ్ళీ దేశాన్ని దోచుకు తినే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అన్నట్టు ఆయన ఆర్గ్యుమెంట్. దట్స్ అ గుడ్ కాన్ఫ్లిక్ట్. బట్ అంతే అయిపోయింది అంతే. సో దానిపైన డిస్కషన్ ఏమి ఉండదు మళ్ళీ. ఇది ఎస్టాబ్లిష్ చేసినందుకు దేవరా ఇస్ రైట్, ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ రాంగ్. సో దేవరా చెప్పింది వీళ్ళందరూ చేయాలి, అంతే సినిమా మొత్తం అంతే. ఇంకా అండ్ అది ఎట్లుంటుంది అది చెప్తారు యాక్చువల్లీ గొల్టా శివ, భయ్యా నేను చెప్పి చేస్తున్నా ఏం దాయట్లేదు అన్నట్టు. దేవర మాట చెప్తే మాట అడిగితే చెప్పినట్టు, చెప్తే ఇంకేదో చేసినట్టు వాడు. సో కొరటాల శివ చెప్పాడు బ్రో, హీ వాండస్ నేను అడిగితే చెప్పినట్టు, నేను చెప్తే ఇంకేదో చేసినట్టు. మనకే అర్థం కాలే అది.
దట్ ఓకే ఇష్టం సినిమా స్టోరీ అనుకున్నాం బట్ నేను సినిమా తీస్తున్నా అంటే వచ్చి చూడాలి అంతే అది. బట్ యా ఇట్ ఇస్ సాడ్ Yeah. బికాజ్ అంటే ఎట్ ది ఎండ్ పర్ఫామ్ చేసింది ఎవర్రా అంటే ఎన్టీఆర్. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఉంటారు, యాక్టింగ్ విధంగా నాకు ఏం పెద్ద అనిపించలేదు కానీ బాడీ అయితే బాగుంటుంది సినిమాలో. Yeah. అంటే ఆ ఏజ్ కి ఆ బాడీ ఫిట్ ఉండడం. నాకు సైఫ్ అలీ ఖాన్ ఇష్టం చాలా. అంటే ఆయన హిందీ సినిమాల్లో చూస్తూ ఉంటా. అండ్ ఆయన తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ సినిమా అని తిడుతూ ఉంటారు, లాల్ కప్తాన్ అని. అది కూడా నేను థియేటర్లో చూసిన. సో అండ్ వీడన్నట్టు ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ అండ్ బాడీ క్రేజీ ఉన్నాడు ఫ్రేమ్స్లో. కానీ అంత మెటీరియల్ పేపర్ పైన కరెక్ట్ మెటీరియల్ లేదు, లిప్సింగ్ కూడా చేయట్లే ఆయన. లిప్సింగ్ కూడా చేయడు, లిప్సింగ్ చేయడు, అసలు ఏం చేయడు ఆయన బేసిక్గా. అన్ఫార్చునేట్. అంటే ఇప్పుడు హిందీ యాక్టర్ని తెచ్చుకొని ఖరాబ్ లేపించి, ఈయన పేరు ఏంది త్రిపాఠి, ఆయన కూడా తెలుగులో ఏదో సినిమాలో ఉన్నాడు. ఏ సినిమాలో చేసిండు? పంకజ్ త్రిపాఠి ఏదో సినిమాలో ఉన్నాడు, సమ్ బెల్లంకొండ సినిమాలో ఎవరో సినిమాలో ఉన్నాడు. పంకజ్ త్రిపాఠి చేసిండు. అఫ్ కోర్స్ మనోజ్ బాజ్పేయి, నవాజుద్దీన్ సిద్దికి, మనోజ్ బాజ్పేయి హ్యాపీలో మంచిగా ఉంటాడు. వి లైక్ ఇన్ హ్యాపీ. బట్ పవర్ స్టార్స్ కొమరం పులి నేను చూడలేదు అసలు. దాంట్లో ఉంటాడు వీళ్ళని. సో బాలీవుడ్ యాక్టర్స్ తెచ్చుకున్నారు, ఓకే, అది హంగు పొంగులాగా తెచ్చుకోవడం కాకుండా వాళ్ళకి ఏదైనా ఇచ్చింటే. సో ఇప్పుడు పృథ్వీగాడు హంగు పొంగు అన్ఇంటెన్షనల్ బట్ లెట్స్ టాక్ అబౌట్ అంటే ఎలిఫెంట్ కి ఆపోజిట్ యాంట్ ఇన్ ద రూమ్ అనాలేమో. ఇట్ ఇస్ సాడ్. బట్ ఆవిడ క్యారెక్టర్ అంతే ఉంటుంది సినిమాలో, జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్. లిటరలీ ఒక పాట కోసం ఉంది ఆవిడ సినిమాలో, ఇంకేం ఉండదు. మిగతా దాని ముందు ఉన్న బిల్డప్ అంతా కూడా బోరింగ్ ఉంటుంది ఆర్ జారింగ్ ఉంటుంది. బోరింగ్ జారింగ్ ఏం జరుగుతుందిరా బాబు అన్నట్టు ఉంటుంది. ఫిల్లర్ సీన్స్, వెరీ బ్యాడ్ ఫిల్లర్ సీన్స్. అండ్ ఇంకేం సిగ్నిఫికెన్స్ ఉండదు. అమ్మాయికి వీడేంటో తెలీదు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు వీడిని షేప్ చేయడంలో ఏదన్నా ఉంది అంటే అది కూడా ఉండదు. వరా అంటే కొడుకు. లిటరల్లీ ఈ అమ్మాయికి ఎన్టీఆర్కి ఒక్కటే సీన్ ఉంది సినిమా మొత్తం. ఒక్కటంటే ఒక్క సీన్, ఆ ఒక్క సీన్లో అది కాకుండా చుట్టం వల్లే పాట ఉంటుంది అంతే. సో నేను సీన్ గురించి అంటున్నా, వేరే డైలాగ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, డ్రామా ఉంటుంది, డ్రామా పండుతుంది, ఏం లేదు. మరి వేరే సీన్ నుండి కట్ చేసినారా లేదా నాకు తెలియదు. నేను చూసిన వాటికైతే ఆమె లేదు, సీన్స్ అయితే లేవు. అది కాకుండా అందుకే వాళ్ళు ప్రమోషన్ చెప్తూ వచ్చారు, దీంట్లో కొంచెం ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ లో ఇంకొంచెం ఉంటుంది అని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నారు కదా. మరి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కదా, గేమ్ ఏడుంది, థ్రోన్ ఏది, ఆఫ్ కూడా లేదురా. అంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఎందుకన్నారు తెలుసా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ కుర్చీ దేంతో చేస్తారు అనుకున్నా, నువ్వు అడిగే అవుతావు అనుకున్నా. కత్తులతో చేస్తారు. వీళ్ళు ఎవరికి పూజిస్తారు? కత్తులకి పూజిస్తారు. అవి ఎట్లా అరేంజ్ చేసి ఉంటాయి? గేమ్ ఆఫ్ థ్రోన్స్ కుర్చీలాగా అరేంజ్ చేసి ఉంటాయి. ఆ రెండు సిమిలర్, మిగతా సిమిలర్ అనుకుంటా, అంతే. తప్ప అలా అనుకోవడం తప్ప. అరే జాహ్నవి చిన్నప్పుడు సీన్ ఉంటుంది కదా, చిన్నప్పుడు ఉన్నప్పుడు అదే ఆయుధపూజ సీన్లో ఆమె వాళ్ళ మామకి అదే దేవరాకి పెళ్లి చేసుకుంటారు. లైన్ వేస్తే అంటే లైక్ ఇట్స్ కామెడీ అనుకో, కామెడీ అది. ఓకే ఓకే, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. తర్వాత ఏవైతే ఎలివేషన్ సీన్లు పడతాయో, ఏంటి ఆ కార్గోని తోసేయడము, అవన్నీ బ్రో ఇంపాక్ట్ లేదు. ప్రాపర్ సీన్ ఓన్లీ దట్ ఈస్, బట్ ప్రాపర్ సీన్ కానీ రైటింగ్ అంటే బిల్డప్ లేదు. ఆ డైలాగ్ బాగుంది, ఏది దేవర్ అడిగితే చెప్పినట్టు, ఓకే దట్ వర్క్స్. బట్ వెనకాల ఏం లేదు కదా, అది కొట్టదు, నీకు తాకదు. ఆ ఇంటెన్సివ్ కనబడదు. ఏదో తోస్తున్నాడు ఆయన, వెళ్తానంటే వెళ్తున్నాడు. అంటే ఆ ఇంటెన్సిటీ ఉండదు సీన్ లో. నువ్వు అసలు ఎక్కదు ఎమోషన్. మధ్యలో కొన్ని రియాక్షన్స్ ఆటో పడతాయి భయ్యా ఎమోషన్ లెక్క అని చెప్పి. సార్ అసలు అదే నువ్వు అన్న సీన్ గుర్తొచ్చిందిలే. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోతాడు. సో వాళ్ళ అమ్మకి వెళ్ళి ఈమె క్షమాపణ చెప్తున్నాడు, ఈయనదే బాధ్యత అని మోస్తున్నాడు, అంతా ఓకే. ఆ సీన్ ఎలా ఫ్రేమ్ చేసి ఉంటుంది అంటే, అంటే దేవర కూర్చొని ఉంటాడు నేలపైన, ఆమె రైట్ సైడ్ అంటే దేవరకి పక్కన ఎక్కడో నించొని ఉందన్నట్టు ఇంటెన్షన్. ఆ ఫ్రేమ్లో లేదా ఆమె. సో ఫ్రేమ్ లో పెట్టకుండా వర్డ్స్ చెప్తున్నాడు. సపరేట్ తీసిరు మోస్ట్లీ డేట్లు కుదరగా వాట్ ఎవర్.
ఒకవేళ ఆమె సేమ్ డేట్స్లో ఉండి సేమ్ షాట్లో తీసినంటే విజువల్లీ చూపించేసిండు కదా. ఈ షుడెంట్ హ్యావ్ సెట్ నేను నీ పాదాలను చూసి చెప్తున్నామ్మా, నీ కళ్ళు చూసి ధైర్యం లేదు ఫైట్స్ నాకు అని. తప్ప మిగతా స్టోరీ ముందుకెళ్ళదు, అంతా వీళ్ళు చెప్పుడే కూడా ముందుకెళ్తుంది. అన్ని చెప్తారు. ప్రకాష్ రాజ్ చెప్పడం వల్ల సినిమా మొత్తం ముందుకెళ్తుంది బేసిక్ గా. అసలు అసలు హైలైట్ చూడు, ప్రకాష్ రాజ్ ఎవరు అసలు? జస్ట్ తూర్పు కొండలో ఉంటాడు. తెలుసా, ఇప్పుడు ఈయన నరేటర్ కదా, ఈయన నరేటర్ కాబట్టి సినిమాలో ఉన్న ఇంపార్టెంట్ సీన్స్ అన్నింటిలో నేను పెడతా అని చెప్పి ఉంటాడు. అసలు ఎందుకుంటాడు ఆయన? ఆయన ఆయన ఎవరు? ఊరు పెద్ద? ఆయన ఎవరు పలకరించరు కూడా. సీన్లో ఉన్నప్పుడు, సీన్లో బ్యాక్గ్రౌండ్లో పక్కన ఉన్నప్పుడు ఎవరో ఒకరు పలకరించి ఆ బాగున్నామా వాట్ ఎవర్ ఈ పని చేసుకుంటు ఏదో ఒక డైలాగ్ ఉండాలి కదా. ఏముండదు, ఆయన జస్ట్ ఉంటాడు అంతే. సార్ ఆయన ఎవరు, ఎందుకున్నారు, ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన చంపేసిండ, అదే పెద్ద ఇష్టా? ఏమో భయ్యా, నాకు తెలియదు. చంపింది నేనే. నాకు అంటే ఈ సినిమా చూసాక సో బేసిక్గా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరో ట్వీట్ చేయాలి పొద్దున్న ఒకటి, దేవరా కాదు ఇంకా నిద్ర లేవరా. సో పాడ్కాస్ట్ చేస్తుంటే కూడా నా జోన్లో ఉన్నా. సో ఇప్పుడు నేను సెకండ్ పార్ట్కి థియరీలు వేసే జోన్లో అయితే లేను, అంత ఇంట్రెస్ట్ సినిమా కలిపిలేదు అసలు. జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఏం లేదు, ఏం లేదు. అండ్ ఇవి ఉంటారు కదా, అదే మన నిజం సినిమాలో ఆమె గొంతు చాలా బాగుంటుంది. తెలుగు మాట్లాడినప్పుడు తమిళ ఉండొచ్చు, తెలియదు, తెలుగు ఆవిడైనా ఉండొచ్చు, బట్ తెలుగు మాట్లాడడం చాలా బాగుంటుంది బికాస్ షీ హాస్ సమ్ యూనిక్ వాయిస్. ఆమెతో డైలాగ్ ఉంది టీజర్లో, సెకండ్ ట్రైలర్లో ఆ డైలాగ్ పెట్టినారు, ఓకే, రివీల్ చేసినారు. ఓకే, సినిమాలో ఇంకేమో ఉంటుందేమో అని వెళ్ళిన నాది తప్పు. సినిమాలో ఆ డైలాగ్ అంతే ఉంది, ఇంకేం లేదు. అక్కడ ఏం చెప్తారు, అనుకుంటున్న వాళ్ళందరూ మన అనుకుంటున్న వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, ప్రమాదం ముంచి ఉంది, ఇలాంటివి 2-3 లైన్లు ఉంటాయి అంతే. సినిమానే 2-3 లైన్స్. దేవర వస్తాడు, వాళ్ళని ఆపుతాడు, వాళ్ళ కొడుకు వస్తాడు, ఆపుతాడు, అయిపోయింది. 3 లైన్లు అయిపోలే. 3 గంటలు ఎందుకురా మరి సినిమా? ఏమో బ్రో, లైక్ నాకైతే ఫస్ట్ 20-25 minutes ఐ ఫౌండ్ ఇట్ ఫైన్. ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత ఇంకోసారి వెళ్తారు, కోస్టల్ గార్డ్కి దొరుకుతారు. ఇప్పుడు స్టార్టింగ్లో కూడా మనం అనుకున్న సీన్స్లో ఇప్పుడు వాళ్ళ అమ్మకి వీడంటే ఎందుకంత ప్రేమ, అండ్ చాలా ఏజ్డ్ ఆమె కదా, సో ఆమె ఇద్దరు కొడుకునే చూసుకోవాలి లేదా చనిపోవాలి అన్నట్టు ఆమె ఒక లైన్. అంటే అదే, అంటే మిగతా అన్ని వరల్డ్ కూడా క్రియేట్ చేయడు, బట్ ఓకే ఇదంతా ఎస్టాబ్లిష్డ్ కదా అన్నట్టు ఉంటాడు. అంటే వీళ్ళ మధ్యలో రిలేషన్స్, వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఏం చేస్తారు అంతా ఆల్రెడీ తెలుసు కదా ఆడియన్స్కి అంటారు, కానీ మళ్ళీ వరల్డ్ కొత్తది అంటారు. మరి ఉంటే అటు ఉండే ఇటుండు, సో 2 చేయరు కదా, సో నీకు ఇన్కంప్లీట్ అనిపిస్తుంది సినిమా ఇప్పుడు. అదే కదా, అండ్ స్టోరీ కూడా ఇన్కంప్లీట్ అన్నట్టే ఉంటుంది. అందుకే పార్ట్ 2 తీస్తున్నారు. నువ్వు పార్ట్ 2 తీసే అంత ఫుటేజ్ స్టోరీ ఉన్న తర్వాత కదా పార్ట్ 1 పార్ట్ 2 చేయాలి. ఎవరు నువ్వు చెప్పడానికి? అది ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అనుకుని తర్వాత పార్ట్ 1 రాస్తా. వేరే పార్ట్ 2 ఎండింగ్ ఉంటుంది, నేను పార్ట్ 1 రాస్తా ఎప్పుడు పార్ట్ 2 అనౌన్స్ చేసినాక. సో యా సాడ్ బ్రో. సో మరి ఇంకా అసలు అంటే ఇప్పుడు వీళ్ళంతా ప్రమోషన్స్లో ఏం చెప్పారు, భయం అంటే తెలియని వాళ్ళకి భయం అంటే ఏంటో చూపియాలి అని చెప్తారు. సో ఇక్కడ భయం ఎవరు ఇండ్యూస్ చేస్తారు? దేవరా అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆయన పాయింట్ ఏంటి అంటే కరేజ్ అంటే ధైర్యం చాలా ఎక్కువైపోతే చాలా విపరీతమైన పరిస్థితులకి దారి తీసే సంఘటనలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వెళ్ళి స్మగుల్ చేయడం ఈజ్ విపరీతమైన పరిస్థితి. బట్ అదే కదా, సో నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటి? స్మగుల్ చేయడం. స్కిల్ అంటే ఆయన వాళ్ళ స్కిల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎఫెక్టివ్గా యూజ్ చేసి ఓ పని చేసి పెట్టడం అంతే, అది వాళ్ళ ధైర్యం. సో దాన్ని వాళ్ళకి లీగల్ మీన్స్లో ఎక్కడ ఏవీ లేవు కాబట్టి ఇల్లీగల్గా ఒకడు వాడుకుంటున్నాడు. సో నా పాయింట్ ఏంటి అంటే స్మగుల్ చేస్తున్నారు, వాళ్ళ పుట్ట కూడు తీరుతుంది అంతే. అవును. ఇప్పుడు దేవర్ ఎందుకు ఆపాలి దాన్ని? దేవర్ ఆపితే ఫిషింగ్ ఒకటి చేసుకోవాలంటాడు, మనకు సరిపోతుందా? అదే వాడి గురించి ఆ డిస్కషన్ ఉండే చెప్తున్నా. బయట ప్రపంచంతో అసలు లింక్ ఏంటి?
వాడు ఒక్కడే స్కూల్కి ఎందుకు వెళ్తున్నాడు, మిగతా పిల్లలు ఎందుకు వెళ్ళట్లేదు, మీద పిల్లలు కూడా కనపడరు. ఐ థింక్ సినిమా కనపడరు. ఎందుకు అంతమంది పెంచుతాడుగా. వీళ్ళు పెంచుతారు కదా సెకండ్ జనరేషన్. అవును, వాళ్ళందరూ ఎందుకు వెళ్ళట్లేదు, వాళ్ళందరినీ ఆపిన బైరాని వేరే వాళ్ళందరూ ఆపట్లేదు, వాళ్ళ పేరెంట్స్ ఆపట్లేదా, వాళ్ళ పేరెంట్స్ బైరా పుట్టిన వాళ్ళు కాదు కదా వాళ్ళందరూ. కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్ ద పేరెంట్స్ హ్యావ్ నో సే. బైరా లార్డ్ అయిపోయినా ఇప్పుడు దానికి. అది కూడా చెప్పుడు దేవరా వెళ్ళిపోతాడు పాయింట్లో. వెళ్ళిపోయిన తర్వాత బైరానే మొత్తం వెళ్తున్నాడా, అట్లీస్ట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ద్వారానే చెప్పగలిగాలి కదా, ఓకే మమ్మల్ని మొత్తం వీడియో డామినేట్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు దేవరా వెళ్ళిపోయిన తర్వాత కొండలు ఎట్లా మారే తెలీదు. ఓకే సీలోకి అయితే వెళ్ళట్లే, కానీ కొండల అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది ఏం చేస్తున్నారు తెలీదు. అదొకటి. ఇంకొకటి ఇప్పుడు ఒకడు వస్తాడు, వచ్చి ఇట్లా దీనివల్ల గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయంట అంటాడు. వాడు వెళ్ళి చంపేస్తారు వీళ్ళందరూ. అవును, అసలు వాడు ఎవడు, వాడు వాడు వీడి కొడుకు ఎందుకు వేయడు, నాకు వీడు ఎవరికో పుట్టినా వాడు నా కొడుకు లాంటి వాడిని అనుకున్నా అని అంటారు కదా సైఫ్ అలీ ఖాన్. వాడు ఎందుకు చంపారు పోయి, ఎందుకంటే వాడు దేవరాన్ని చంపడానికి యూనో తయారు చేసిన ఆయుధం కాకుండా బయటికి వెళ్ళి ఓకే నా కొడుకు లాంటి వాడు ఎందుకన్నా అంటే ఆ గ్రూప్ లో ఉన్న 25 మంది వాళ్ళ కొడుకు లాంటి వాడేమో అయితే మరి వాళ్ళందరినీ పెంచిండు బైరా టు బికమ్ వెపన్స్ టు కిల్ దేవరా. అంటే అదే అసంప్షన్ అంతే. సో వాటర్లోకి వెళ్తే దేవరా వస్తాడు, కొడతాడు. సో దేవరా వస్తాడు కాబట్టి అతన్ని మట్టు పెట్టొచ్చు అని చెప్పేసి సైన్యాన్ని తయారు చేస్తున్నాను నేను. ఓకే ఓకే ఐ థింక్ ఇంతకన్నా స్టోరీలు ఏముండదు, లాగని కూడా ఏముండదు, కానీ ఆ ధైర్యం సో ఇక్కడ స్పెల్ అవుట్ చేయరు. దట్ ధైర్యం ఎక్కడ వచ్చింది అసలు, పుట్టకూడు కోసం చేసుకుంటుంటారు కదా అదే. వాళ్ళ ప్రీవియస్ వాళ్ళు ధైర్యంతో షిప్స్ ఆపేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి ధైర్యం వల్ల ఎందుకైంది అదంతా. వీళ్ళు తిండి తినాలంటే ఏదో పని చేసుకోవాలి, పని స్మగ్లింగ్ చేస్తున్నారు, పైరెట్స్ లా బిహేవ్ చేస్తున్నారు కదా. మరి దాని ధైర్యం ఎందుకుంది అంటే బై నేచర్ వీళ్ళు ధైర్యవంతులు అని చెప్పడమా అర్థము, సాహసవంతులు. ఐ డోంట్ నో. అంటే అది ఏది కమ్యూనికేట్ కాదు క్లియర్గా ఓ దీనివల్ల ఇది అవుతుంది, ఇది దీని రీజన్ వల్ల, ఇది ఈ రీజన్ వల్ల, ఇది ఈ రీజన్ వల్ల అని ఏది తెలియదు. అలా పోతూ ఉంటుంది. ఎన్టీఆర్కి ఎలివేషన్ పడుతూ ఉంటుంది, కానీ ఎలివేషన్ వర్కౌట్ కాదు, ఎందుకంటే వెనకాల బ్యాకింగ్ ఉండదు, ఫ్లఫ్ ఉంటుంది మొత్తం. అంటే ఒక ఎమోషనల్లీ కనెక్ట్ ఉండదు. వాళ్ళు అక్కడ ఒక చిన్న పిల్లాడిని మర్డర్ చేస్తారు, నువ్వు ఏంది మర్డర్ ఏంది అనుకుంటా ఉంటావు. ఇప్పుడు వీడితో డిస్కస్ చేసినప్పుడు మధ్యాహ్నం ఇట్లా సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫేమస్ సింహాద్రిలో సీన్ గురించి వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే, అంటే ఎట్లా లేపుతాడు రాసేసారు అని. సో అందరికీ తెలిసిన సీనే అది. ఆ సీన్ ఎందుకంటే పండుతుంది. సో నేను చెప్తున్న సీన్ అందరికీ అర్థమై ఉంటుంది, స్పెసిఫికలీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ మలయాళంలో వాళ్ళు పాడుతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. సో వాళ్ళు పాడుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఆ సీన్ ఎలివేట్ అయిందంటే ఏముండదు. సో దెర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ రీజన్. దానికి అగేన్స్ట్గా ఈయన రియాక్ట్ అవుతున్నాడు, స్టోరీ బిల్డప్ చేస్తారు కదా, ఎన్టీఆర్ రియాక్ట్ అవుతున్నాడు. దాంట్లో చిన్న స్టోరీ ఉంటుంది మళ్ళీ. అదే ఆ ఫైటే స్టోరీ, చిన్న స్టోరీ. అదే అంటున్నా కదా, మట్టిలో ఇట్లా నడుచుకుంటూ వస్తాడు. అదే ఏదో కింద ఇట్లా నిప్పుల్లో ఉన్న కత్తిని తీసుకొని దాని ఇట్లా ఇట్లా అంటాడు. ఇక్కడ ఇప్పుడు దేవరా వెపన్ అది అంటారు. ఓకే దేవరకు ఒక స్పెషల్ వెపన్ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు మనకి. అంటే అది ఎందుకంత స్పెషల్ ఆర్ వాటి గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఓకే అది మాట్లాడక్కర్లేదు, అది స్పెషల్ వెపన్ అని. నీకు ఇప్పుడు సింహాద్రి అనగా నీకు తెలుసు ఏంది వెపన్ అని, అది ఎందుకు అట్లా ఉంటుంది, ఇట్లా పట్టుకుంటే ఇట్లా విక్రమార్కుడు అంటే తెలుసు. అది ఒకటే సీన్ లో ఉంటుంది, మళ్ళీ ఇంటర్వెల్ షాట్ లోనే ఉంటుంది. మళ్ళీ రాదా వెపన్ లాస్ట్ లో తీసుకొస్తాడు మళ్ళా. బట్ నీకు ఆ వెపన్ అంటే విక్రమార్కుడు గుర్తొస్తుంది ఇప్పుడు చూసిన, ఆ బోరింగ్ నుంచి ఇట్లా వాడు ఇట్లా తీసి ఇంకా నాకు ఇంకా ఎందుకు గుర్తు. అది ఇంపాక్ట్ అంటే ఈయన అసలు అంటే ఈ సినిమాలో మరి వెపన్స్ని పూజిస్తారు, ఆయుధాలని పూజిస్తారు, వాళ్ళ దేవతలు వీళ్ళు అది ఇది అన్నారు, అంత అన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక వెపన్ పెట్టేసి ఇట్లా కొంచెం యూనిక్ వెళ్తా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటున్నారు కదా. సో అట్లా వెళ్తా అన్నట్టు కూడా ఏమి ఉండదు. దేవరకు ఉంటుంది ఒకటి, బట్ దానివల్ల ఓకే ఆ వెపన్ చూడగానే హై రావాలి. టిపికల్లీ స్పీకింగ్ కమర్షియల్ సినిమాలో ఇట్ బికమ్స్ సింబల్ ఫర్ ద హీరో కదా. బ్యాట్మ్యాన్కి బ్యాట్ సింబల్ లాగా కత్తి ఈయనకి సూపర్ హీరోస్కి కత్తులు అట్లా ఉంటాయి మన తెలుగు సినిమాల్లో. సో ఎస్ఎస్ఆర్ చేసేది అదే. ఆయన సినిమాలో హీరోస్కి అట్లాంటి వెపన్స్ యూనిక్గా పెట్టుకుంటారు. ఇట్ బికేమ్ అ థింగ్ తెలుగు సినిమాలో అందరికీ తెలిసిందే. సో దీంట్లో కూడా ఒక అలాంటిది చేద్దామని ప్రయత్నిస్తున్నారు, బట్ అది నాకు జీరో ఇంపాక్ట్. అంటే లైక్ ఓకే ఉంది, ఆయుధ పూజ సీన్స్ అన్ని జీరో ఇంపాక్ట్ బ్రో.
వాటి నుంచి ఏమన్నా వచ్చిండాల్సింది కదా, అది మళ్ళీ 2 సార్లు వస్తుంది ఫైట్. అవును, ఫైట్ అంతా ఓకే, ఫైట్ లో కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు ఫస్ట్ ఫైట్ కొట్టుకుంటా ఉంటారు, ఆ చేతులు పట్టుకుంటారు. పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు? Yeah. అంటే వాళ్ళు అదేమన్నా ఆచారమా, వాళ్ళ దాంట్లో వచ్చే ఆచారమా? లైక్ అలా పట్టుకుంటే ఒక చేత్తోనే ఫైట్ చేయాలి, లేదా ఫన్నా, ఫన్, అదే ఫన్ కోసం చేసే టైం పాస్ ఆచారం అంటే టైం పాస్ చేయాలి కదా. తెలియదు, నో ఐడియా. ఏం చెప్పారు. సో ప్రాబ్లం ఏంటి అంటే, సో దెర్ ఇస్ నో వరల్డ్ బిల్డింగ్ అండ్ స్టోరీ కూడా ఏం లేదు సినిమాలో, అట్లా పోతా ఉంటుంది అంతే. కూర్చొని ఆలోచిస్తే కూడా లైక్ అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఇది అండర్ వాటర్ ఫైట్ అది ఇది అంటారు కానీ షార్క్ అన్ని 2 నిమిషాలే ఉంటాయి, ఏది 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. షార్క్ ఫైట్ నేను చాలా పెద్దగా ఉంటుందేమో అని అనుకున్నా, బట్ అంతసేపు ఉండదు. ఫైట్ ఉండదు యాక్చువల్లీ. అతను షార్క్ తో వీతాలని చంపుతాడు. Yeah, అదే ఈ సార్ట్ ఆఫ్ డ్రైవ్ ద షార్క్ బ్రో. ఐడియా ఏంటి అంటే తాడు ఇట్లా పెట్టి ఇట్లా డ్రైవ్ చేయాలి, అది ఇంటెన్షన్ అర్థమైంది. ఇంటెన్షన్ అది. సో దాని తలని అటు ఇటు తిప్పగలగాలి పాపము అని, అది ఇంటెన్షన్, విచ్ ఇస్ అ గుడ్ థాట్. బట్ ఏది ఎగ్జిక్యూషన్లో కొంచెం ఎగ్జిక్యూషన్లో అండర్ వెల్మింగ్ ఉంటుంది. అండర్ వెల్మింగ్ ఇస్ స్మాల్ వర్డ్. డిప్లొమాటిక్. అంటే నేను ఎందుకంటున్నా అంటే, నేను నిన్న ఆర్టీసీ క్రాసెస్కి వెళ్ళిండే రాత్రి 10-10:30కి ఫ్రెండ్ని కలవడానికి. 1 o'clock షో అంటే 3 గంటలు 4 గంటల ముందు థియేటర్ చుట్టూ నిండిపోయారు జనాలు, నిండిపోయారు. పోలీసు వాళ్ళు అక్కడ కూర్చొని లోపల పంపించట్లేదు ఇంకా, ఎందుకంటే వేరే షో అవుతుంది కదా, 9 to 12 వేరే సినిమా ఆడుతూ ఉంటుంది కదా ఇంకా, అంతే. 9 to 11:30 అట్లీస్ట్ 11-11:30. సో లోపల పంపించట్లేదు జనాల్ని. 11 o'clock అట్లా పంపించారు, 11-11:30కి. 10 o'clock నేను 10 o'clock వెళ్తేనే మొత్తం నిండిపోయింది. సంధ్య అంతే, సుదర్శన్ అంతే. ప్రాపర్ మాస్ యూఫోరియా చూసాను నిన్న. నేను ఆల్మోస్ట్ 12-12:30కి వచ్చాను. ప్రాపర్ మాస్ యూఫోరియా చూసాను నేను. అంతా జనాలకు చాలా పిచ్చి ఉండింది. బట్ సినిమాకి వెళ్ళి చూస్తే ఫస్ట్ 20 minutes తర్వాత నువ్వు ఇట్లా కూర్చుంటావు అంతే. నా అలా నిద్రపోయిపోయి ఉండే నిద్రపోతావు, లేదంటే చూస్తావు. నేను నిద్రపోలేదు యాక్చువల్లీ. వీడు నిద్రపోతాడేమో అని అనుకున్నాను నేను, బట్ నాకు కూడా అంటే సెకండ్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టింది. అంటే పదరానైనా పద అంటే కొన్ని అసలు అంటే ఓన్లీ ఆల్ హేల్ టైగర్, ఆల్ హేల్ దేవరా ఇది వస్తూ ఉంటుంది అంతే. అది కూడా అర్థం కాదు. అంటే ఒక సీరియస్ సీన్ అవుతుంది, ఇంటర్వెల్ సీన్ ఇస్ వెరీ సీరియస్. ఆయన అటాక్ చేసిన వాళ్ళని చంపుతాడు, అంతా ఓకే, ఫైట్ ఓకే, బాగుంది నచ్చుతుంది ఓకే. అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆయుధాలు కడుతూ ఉంటాడు అనమాట నీళ్ళలో. ఎర్ర సముద్రం అవుతుంది నిజంగా, అది విజువల్ చూపిస్తుంది. ఈయన అనిరుద్ధ్ ఏమో ఇంగ్లీష్లో పాడుతూ ఉంటాడు ఇంకా. అంటే ఈ సినిమా ఈ సెట్ ఇన్ 1990s ఆర్ late 1990s సంథింగ్ ఏదో ఉంటుంది. అప్పుడు ఇంగ్లీష్ లేదని నా ఉద్దేశం కాదు. ఈ సీన్కి దానికి ఏమి సంబంధం ఉండదు, పొందనుండదు అనేది నా పాయింట్. ఇంతకుముందు మ్యూజిక్ మొత్తం అలానే ఉంటుంది, ఇంగ్లీష్ ఈడిఎం. అసలు అంటే శ్రీకర్ ప్రసాద్ ఇస్ ఎడిటర్ ఇంతకుముందు చెప్పినట్టు. సో ఆయన అంటే ఇది నా నెట్ పికింగ్. కొన్ని చోట్ల ఆయన దగ్గర ఫుటేజ్ లేకపోవడమో కానీ ఆల్రెడీ వాడిన షార్ట్ ని రిపీట్ చేస్తాడు కొన్ని చోట్ల. పాటే లేదు బ్రో, ఫుటేజ్ అంటున్నావు, పాటే లేదు మరి ఫుటేజ్. మరి ఇది మరి 5 గంటల ఫుటేజ్ ఉంది మా దగ్గర, మేము ఇంకా ఫస్ట్ హాఫ్ అవ్వలేదు అంటే నిజమే, ఫస్ట్ హాఫ్ కూడా అవ్వలేదు సినిమా. అందుకే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ సిరీస్ ఇప్పుడు 5 సినిమాలు ఇస్తారు వీళ్ళు. ఇది టీవీ షో తీసిన. ఓకే, ఎనీవేస్ ఐ థింక్ ఓకే, ఇనఫ్ ఆఫ్ ర్యాంటింగ్ ఆన్ ద మూవీ. సో విల్ స్పీక్ అబౌట్ ఫియర్. భయం అంటే ఏంటి, ఎందుకు ఉండాలి మనిషికి, ఎందుకు ఉండకూడదు మనిషికి. అండ్ విల్ ఆల్సో స్పీక్ అబౌట్ ది అదర్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ చిన్న ఊర్లో జరిగే కథని ఎట్లా చూపించాడో, ఎట్లా చూపిద్దాం అనుకున్నాడు, విచ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ నాట్ వెరీ గుడ్. భయం. సో మనిషికి భయం అవసరమా అంటే అవసరమే. అంటే ఐ వాజ్ లిసనింగ్ టు అ సాంగ్ ఎస్టర్డే, ఇక్కు బగల్ మే ఉంటుంది. సో దాంట్లో ఇక్కు బగల్ మే పీయూష్ మిశ్రా గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్లోది, దాంట్లో ఒక లైన్ ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా పాట ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఒకటి అవుదాం అనుకుంటావు బట్ జీవితం అనే ఒక ర్యాట్ రేస్లో పడి ఇంకోటి ఏదో అవుతా ఉంటావు.
పైసలు, పిల్లలు, ఎక్సెట్రా అని. బట్ నువ్వు మర్చిపోయేది ఏంటి అంటే అది ఏంటి, నువ్వు చచ్చిపోతావు. నేను చచ్చిపోవడం ఏంటి, నేను చచ్చిపోవడం ఒక డ్రీమ్ అనుకుంటా ఉంటాను. సో నేను బతుకున్నంత కాలం నేను నచ్చ చేస్తాను అనుకుంటా, బట్ అది నువ్వు అనుకునే లోపల చచ్చిపోతావు ఓకే కదా. సో ఫస్ట్ భయం ఉండాలి ఆర్ భయం ఉండకూడదు అంటే నువ్వు అది తీసేయాలి ఫస్ట్. నేను చచ్చిపోతాను అనుకుంటూ భయపడుతున్నావు అనుకుని రోడ్డు మీదకి వెళ్ళి డ్రైవ్ చేయలేవు కదా. కరెక్ట్. సో అది తీసేయాలి. ఓకే, సినిమా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయదు ఇలా భయం ఎందుకు లేదు అవన్నీ, బట్ ఇన్ జనరల్ భయం గురించి మాట్లాడితే, సో భయం లేదు అంటే నీ డెత్ కంటే నీకు భయం ఉండకూడదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డెత్ కూడా నీకు భయం ఉండకూడదు, యూ షుడెంట్ కేర్. బట్ ఇది వేరియడ్ ఫార్మ్స్లో వస్తుంది కదా మోడర్న్ మ్యాన్స్ లైఫ్లో. బండి నడపాలంటే కొంతమందికి భయం, రోడ్డు మీద పోయి అమ్మాయితో మాట్లాడాలంటే కొంతమందికి భయం, కొంతమందికి మీటింగ్ ప్రెజెంటేషన్, పబ్లిక్ స్పీకింగ్, కొంతమందికి ఎగ్జాక్ట్లీ చాలా. ఇప్పుడు దాన్ని ఇంట్రోవర్ట్ అంటారు, అదే యాంగ్జైటీ, పర్సనాలిటీ. సో ఇప్పుడు వాడికి నిజంగానే మాట్లాడడం రాదు, వాడు ఏదో వచ్చి మాట్లాడాడు, నవ్వేరు, ఏమవుతుంది, చంపేస్తాడా? అది కాదు కదా. భయం ఇస్ అ నెసెసరీ ఈవిల్ ఓన్లీ. లైక్ కోపం ప్రతి దగ్గర పని చేస్తుంటారంటే పని చేయదేమో. ఎందుకంటే కొన్ని విషయాలు మనం భయపడి చేయాల్సినవి కూడా అసలు ఏం చేయకుండా వదిలేస్తూ ఉంటాం. అవి ఎక్కడి నుంచి వస్తాయి అలాంటి భయాలు అంటే నీకు తెలియకుండానే నీకు సొసైటీయో మీ ఇంట్లో పెంపకమో ఏవో సబ్ కాన్షియస్ లెవెల్లో నేను ఎఫెక్ట్ చేసేస్తాయి. అండ్ నీకు తెలియదు అసలు అది నేను ఎఫెక్ట్ చేస్తుందని కూడా, బట్ చేస్తే అలా ఉండిపోతాయి. వాటిని ఎట్ ది ఎండ్ ఓవర్కమ్ అవుతూ రావాలేమో లైఫ్లో ఏవైతే నీకు తెలియకుండా నీకు వచ్చాయో. బట్ నువ్వు లైఫ్ అయ్యే కొద్దీ, బికాస్ లైఫ్ హ్యాపెన్స్ అండ్ బికాస్ దెర్ విల్ బి సో మెనీ కోఇన్సిడెన్సెస్ ఇన్ యువర్ లైఫ్. లైక్ యూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ బిఫోర్, అంటే నువ్వు ఇంటి బయటికి వెళ్తుంటే పిల్లి ఎదురు వచ్చింది, నీకు యాక్సిడెంట్ అయింది, నీకు భయం స్టార్ట్ అవుతుంది, అమ్మా పిల్లలు వస్తే బయటికి వెళ్ళకూడదు. కరెక్ట్. అదొక భయమే. సో వెన్ లైఫ్ హ్యాపెన్స్ భయం ఆల్సో ఇంక్రీజెస్. అలాంటివి షుడ్ డిక్రీజ్, బట్ లైఫ్ అయ్యే కొద్దీ కోఇన్సిడెన్సెస్ నీలో ఈ లైఫ్లో వాటిని ఈవెంట్స్. అండ్ మనిషి ఎలాంటి వాడు, ఓకే మనిషి ఈజ్ లైక్ హీస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఎట్ సమ్ పాయింట్. సో ఓకే ఎందుకు అవుతుంది, అందుకే సూపర్స్టిషన్ వచ్చింది. దానికి ఏం ఫండమెంటల్ బేసిస్ లేకపోయినా నాకు ఇది అర్థం అవ్వాలి సో లేకపోతే నేను భయపడతా కదా. సో ఇప్పుడు నేను పిల్లి ముందు నుంచి వెళ్ళి నాకు యాక్సిడెంట్ అయింది, నెక్స్ట్ టైం వెళ్ళను, భయపడను కదా. వెళ్తే ఆ సైకి అలాంటిదే కదా. సో లైఫ్ అయ్యే కొద్దీ నీకు భయాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పోవాలంటే ఎట్లా అంటే ప్రతి దాంట్లో అన్ని తెగించలేవు కదా. పోవాలంటే ఎట్లా, ఏం చేయాలి, దానికి ఏం చేస్తారు, అది ఇంటర్నల్. ఇదంతా ఇంటర్నలే కదా. అంటే నువ్వు మళ్ళీ దాన్ని ఫేస్ చేయాలి, లేదు ధైర్యం ఉండాలి, ఏం కాదు అనుకొని నీలో నువ్వే ధైర్యం నింపుకోవాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీ పార్ట్నర్ నుంచైనా రావచ్చు, నీ ఫ్యామిలీ నుంచైనా రావచ్చు, నీ ఫ్రెండ్స్ నుంచైనా రావచ్చు, నీ దేవుడి నుంచైనా రావచ్చు. ఎవడైనా ఈ స్ట్రెంత్ నీకు ప్రొవైడ్ చేయొచ్చు. వెళ్ళిరా శాండీ ముందుకెళ్ళి చెయ్యి, ఏం కాదు. హనుమాన్ ఎగ్జాక్ట్లీ హనుమాన్ ఎవరైనా చేయొచ్చు ఇదంతా. కానీ అది విత్ లైఫ్ అది పెరుగుతూ ఉండాలి. వీళ్ళకి ఏంటి, ఇప్పుడు దేవరా నుంచి భయం వచ్చింది, తర్వాత ఈ సినిమా ఎండింగ్లో అంటే ఎండ్ అవుతున్నట్టు ఉన్న టైంలో ప్రకాష్ రాజ్ అంటాడు కదా, ప్రకాష్ రాజ్తో ఈయన అంటాడు, వరా అంటాడు, మా ముందు తరం దేవరాన్ని చూసి అయిపోయినారు, ఈ తరం నన్ను చూసి అయిపోయినారు, మరి వచ్చే తరాలకి ప్రతి ఒక్కరు వస్తూ ఉండాలా, తరతరానికి నా లాంటి వాళ్ళు పుడుతూ ఉండాలా అన్నట్టు అన్నప్పుడు, లేదు నువ్వు ఎర్ర సముద్రంలో ఇది చేసిన అంటే వాటి ఆనవాళ్ళే అంటే ఆనవాళ్ళు అంటే ఆ శవాలు బేసిక్గా శవాలు ఇంకా ఆన్సర్ చేయడు. యాక్చువల్లీ శవాలు ఎక్కడ శవాలంటే ఆన్సర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్లాట్ పాయింట్, ప్లాటికల్ వాట్ ఎవర్ అనుకోవచ్చు, సెకండ్ పార్ట్ లీడ్ అనుకోవచ్చు. సో అవి ఆన్సర్ ఇస్తాయి. అది కూడా మళ్ళీ భయమే. అజయ్ వెళ్ళి నీళ్ళలో వెళ్ళంగానే చూసి భయపడతాడు. భయాన్ని చూసి నేను పారేసుకున్న నా ఉంగరం నాకు కనపడలేదు అంటాడు. దట్ ఈస్ వెరీ పర్టినెంట్ పాయింట్. నువ్వు భయంలో నువ్వు చేయాలనుకుంటున్న విషయాలు యాక్చువల్లీ చేయదలిసిన విషయాలు మర్చిపోతావు. కరెక్ట్. నువ్వు దారి తప్పిపోయినట్టే కదా పాయింట్లో. కరెక్ట్. భయపడ్డావు భయ, ఓకే నీకు అది భయం వేసింది. కరెక్ట్. కానీ వై డిడ్ హీ జంప్ ఇన్ టు ద వాటర్ ఎట్ దట్ పాయింట్? ఉంగరం పడిపోయింది, విచ్ ఇస్ వాల్యుబుల్ టు హిమ్. కరెక్ట్. నువ్వు దీన్ని మెటఫోర్ లాగా దేంట్లోనే రిప్లేస్ చేయి. అమ్మాయిని కలవడంలో, పబ్లిక్ స్పీకింగ్లో, స్టాండింగ్ అప్ ఫర్ యువర్ పీపుల్,
నీ నీ ఇంటికి కూడా వచ్చిండు, యా ఐ థింక్ వెరీ వ్యాలిడ్ పాయింట్, కరెక్ట్. నీ ఇంటికి కూడా వచ్చిండు, నువ్వు వాడు నించోవాలి అక్కడ ధైర్యంగా. సరే రోడ్డు పైన కుక్ ఉంది భయ్య, రాత్రిపూట వెళ్తున్నావు, భయపడతావు, ఎవరైనా భయపడతారు వెయిట్ చేసి నిర్మానుష్యంగా ఉందనుకో. బట్ ఓ పాయింట్ ఆఫ్ టైంలో నీ 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 చెల్లి ఉంది వెనుక, మీ అమ్మ ఉన్నారు వెనుక, నువ్వు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, నువ్వు ధైర్యంగా నించోవాలి. అప్పుడు భయపడతా నేను, భయం మంచిది అంటే కష్టం, కుదరదు, అవ్వదు. ట్రూ. అండ్ నువ్వు అన్నది నాకు చాలా నచ్చింది ఏంటి అంటే, వాడు చేయాలనుకుంటే మర్చిపోతారు వాడు, అసలు బుర్ర పని చేయదు వాడికి. నైస్ నైస్. బట్ యా, ఇప్పుడు వీళ్ళందరిలో కసి ఉంటుంది కదా దేవరాన్ని చంపాలని, మరి ఎందుకు చంపరు? అంటే ఇప్పుడు 12 ఏళ్ళు ట్రైన్ చేసి దానికి ఒక ముహూర్తం పెట్టారా? ఇట్లా ఏమి ఉండదు కదా. ఈ పాయింట్ వ్యాలిడ్ ఎక్కడ కూడా అవుతుంది అంటే, ఆ 25 మందిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పినోడు కూడా ట్రైన్డే కదా. వాడి పైన అటాక్ జరగబోతుంది అని వాడి ట్రైన్ చేసిన ఇన్స్టింక్ట్ అని చెప్పవా? ఒక్క సెకండ్లో చంపేశారు వాడిని. నీతో పాటు 24 మంది ట్రైన్ అయినారు, సిమిలర్ ట్రైనింగ్ తీసుకున్నారు కదా. సో వాళ్ళకి ఉన్న ఇన్స్టింక్ట్సే నీకు ఉండాలి కదా ట్రైనింగ్ ప్రకారం. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కేపబిలిటీస్. వాడు అసలు లిటరలీ డిఫెండ్ కూడా చేసుకోడు, చచ్చిపోతారు ఒక సెకండ్లో. అసలు అవేర్నెస్ ఉండదు వాడికి, చుట్టుపక్కల ఎవరు జరుగుతుంది. వాడు నార్మల్ విలేజ్లో ఉన్న ఇండివిజువల్ని చంపినట్టే చనిపోతారు వాడు అంటాను నేను. సో అక్కడ కూడా అదే అవుతుంది. దేవరని ఆ కసితో వెళ్తారు, గన్స్ ఉంటే లిటరలీ వాళ్ళు కదా. దే హ్యావ్ మోడర్న్ వెపన్స్, బట్ లాస్ట్ అంటే 1990s కదా, స్టిల్ రివాల్వర్స్ ఆర్ మోడర్న్ కదా ఆ టైంకి. కరెక్ట్. ఐ థింక్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, సినిమాలో రిపీటెడ్గా దేవుడు లేరు, రిపీటెడ్గా కాదు ఇంటర్వ్యూలో రిపీటెడ్గా యాక్చువల్లీ ఇంటర్వ్యూలో దేవుడు లేడు, ఆయుధాలను పూజిస్తారు అని చెప్తూ ఉంటారు. ఐ థింక్ ఆయుధ పూజ ని పక్కన పెడితే దేవుడు లేడు అంటే అది, సో ఇట్ కమ్స్ ఫ్రమ్, ఐ డోంట్ వాంట్ టు షెడ్ మోర్ లైట్ ఆన్ దిస్, బట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ మలీషియస్ అని నాకు అనిపిస్తుంది. బట్ అది వచ్చే ఎజెండా ఇట్ ఈస్ అ వెరీ కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ ఎజెండా అనిపిస్తుంది అనమాట. దేవుడు లేరు, బయట నుంచి ఒక ఆర్యన్ వచ్చి మొత్తం మార్చేశాడు, వీళ్ళ కస్టమ్స్ వేరు, వీళ్ళ దేవతలు వేరు. బట్ యాక్చువల్లీ అది కాదు. ఇండియన్ కల్చర్, భారత్ అనే ల్యాండ్ ఆర్ ఇండియా అనే ల్యాండ్ ఈజ్ అ వెరీ అసిమిలేటింగ్ కల్చర్. వెన్ ఇట్ స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్, సిమిలారిటీస్ ని కలుపుకుంటూ పోయింది. అందుకే కలిపింది. కరెక్ట్. అందుకే ఎవ్రీ 100 kilometers వి స్టిల్ సీ యాక్సెంట్ బీయింగ్ చేంజ్. యాక్సెంట్ చేంజ్ అవుతుంది, భాష చేంజ్ అవుతుంది, కల్చర్ చేంజ్ అవుతుంది, రిచువల్స్ చేంజ్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు వీటన్నింటినీ కాపాడుకోవడానికే మళ్ళీ ఇప్పుడు బై పీపుల్ జనరలీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలంటే, అమ్మో పక్కవాడి కస్టమ్స్, నేను మా రిచువల్స్ వాళ్ళకి అర్థం కావు, అవి ఉండవు. ఇది ఒక ఆర్గ్యుమెంట్. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, వాడు మిస్ అవుతూ ఉంటాడు కదా వాడు హోమ్ని, వాడు అందుకని అట్లా అంటాడేమో. సో యాజ్ సచ్ భారత్ అనేది లైక్ వెన్ ఎవర్ ఇట్ వాస్ ఫార్మింగ్, ఇట్ వాస్ వెరీ అసిమిలేటింగ్ కల్చర్. ఇట్ వాజ్ నాట్ అంటే లేదు నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలని కాదు, నీది ఉందా రైట్. బికాస్ ఐ విల్ సే వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హిందువులు ఉన్నారు, హిందువులు రీబర్త్లో నమ్ముతారు, కానీ సో సమ్ పీపుల్ బర్న్, కొంతమంది వెళ్ళి పూడుస్తారు. ఈ రెండు హిందూ కల్చర్లోనే ఉన్నాయి. కరెక్ట్. ఎక్కడ ఇంకా ఏ కల్చర్ అయినా కాలుస్తారా? కాల్చరు. ఎందుకు కాలుస్తారు? యాక్చువల్లీ హెవెన్కి పంపించడానికి కాలుస్తారు, దారి చూపిస్తుంది అని, లైట్. బట్ పూరుస్తారు కదా హిందూస్. దట్ ఈస్ ఆల్సో దేర్. వాటర్లో పంపిస్తారు. ఇట్ ఈస్ అ రిచువల్ ఎట్ సమ్ పాకెట్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఆల్ న్యాచురల్ రిసోర్సెస్ బేసికలీ. కరెక్ట్. మరి ఇంత డైవర్సిటీ ఇంకా ఎలా ఉంది? ఇఫ్ యూ రిమెంబర్, రేవంత్ ఒక పాడ్కాస్ట్ ఉంటుంది ఆన్ డెత్, వేర్ జనరలీ ఏం చెప్తాము, అంటే మనం రీబర్త్లో బిలీవ్ చేస్తాం కదా, వాళ్ళు యాక్చువల్లీ పంపించరు. వాళ్ళ దట్ కమ్యూనిటీ ఫ్రమ్ తమిళనాడు వాళ్ళు యాక్చువల్లీ డెత్ని పంపించరు. వాళ్ళు వాళ్ళ యాన్సిస్టర్స్ని ఇన్వైట్ చేసి ఇంట్లో పెట్టుకుంటారంట. దేర్ ఇస్ సమ్ రిచువల్ వేర్ నువ్వు రామ్మ నాలో ఉండు అని చెప్పి ఆ రిచువల్లో ఒకళ్ళు ఆవాహించుకొని ఇంట్లో తెచ్చుకుంటారు. సో దట్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ రిచువల్ ఆల్సో టిల్ డేట్. పువైకారి అనుకుంటా, ఐ థింక్ ఇఫ్ ఐ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్. దాంట్లో పువైకారి ఏదో ఉంటుంది, పువైకారి సంథింగ్ లైక్ దిస్. చాలా చాలా ఎలాబరేట్ ఉంటుంది రిచువల్ కూడా. కరెక్ట్.
అది చెప్తారు ఎపిసోడ్ ఐ విల్ లింక్ ద ఎపిసోడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అయితే ఇవన్నీ ఇట్ ఈస్ అసిమిలేటింగ్ కల్చర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇట్ ఈస్ నాట్ లైక్ మై వే హైవే, వన్ వే. సో యా వాట్ ఎవర్ ఆ రిలీజన్ లేదు, దేవుడు లేడు, ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఆయన 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 సినిమాలో ఏదన్నా ఆర్గ్యుమెంట్ ఇచ్చి అది మాకు కంపెలింగ్గా అనిపించింటే వాటి గురించి మాట్లాడే డిస్కోర్స్ అన్న ఉండేది. ఆయన ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు. అండ్ ఒకటే చిన్న లైన్ లో ఇక్కడ దేవుళ్ళు ఉండరు, అక్కడ సినిమాలో కూడా ఒక లైన్ ఉంటుంది, ఇంటర్వ్యూలో మల్టిపుల్ లైన్స్ చెప్తారు, అది మళ్ళీ చెప్తారు. సో అక్కడ నుంచి అటుపక్క నుంచి వేరే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేవు, నువాన్స్ లేదు కాబట్టి ఏం చెప్పలేము. బట్ ఇది అంటే మాకు అర్థమైనంత వరకు ఆయన ప్రీవియస్ వర్క్స్ చూసి ఆయన మాటలు చూసినంత వరకు, అగైన్ వీ మైట్ బి కంప్లీట్లీ రాంగ్, నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంతే. ఇఫ్ యూ ఫీల్ దట్ వీ షుడ్ బి కరెక్టెడ్, ప్లీజ్ కరెక్ట్ అస్. కమెంట్స్లో చెప్పండి ఇది కాదు ఇలా అనుకుంటున్నారు అని చెప్పండి. వీఆర్ రెడీ టు లిసన్, వీఆర్ రెడీ టు హ్యావ్ డైలాగ్. అది ఎప్పుడూ ఉంటుంది. ఎస్ యా. అండ్ అది అక్కడ మరి సినిమాలో యా ఏంటి ఎన్టీఆర్ ఎమోషనల్ అయితే నేను ఎమోషనల్ అవుతా. ఓకే, నేను ఆర్ఆర్ఆర్ చూసిన ప్రతిసారి ఏడుస్తా బికాస్ ఆఫ్ కొమరం భీముడో ఆ పాట. అండ్ కొమరం భీముడో కంటే ముందు జెన్నీని ఫస్ట్ టైం జెన్నీని కలిసి ఇంటికి వెళ్తాడు కదా, ఇంటికి వెళ్ళి ఆమె ఆకలి అవుతుందమ్మా అంటాడు, వెళ్ళి మళ్ళీని కలుస్తాడు, మళ్ళీని కలిసి కొమ్మ ఉయ్యాల పాట పాడతాడు. కొమ్మ ఉయ్యాల పాట నుంచి అమ్మి జాన్ ఉంటుంది కదా సినిమాలో, ఈ తెల్లోళ్ళు లేడీస్ యూనో వాళ్ళకి పిల్లలు పుట్టరా, వాళ్ళ పిల్లల్ని కన్నరా, ఎంత కోత పెడుతుంది అనే డైలాగ్ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏడిపిస్తాను నన్ను. దట్ ఈస్ ఎన్టీఆర్ పర్ఫార్మింగ్, అది నాకు ఇష్టం. బట్ ఐ కుడ్ నాట్ సీ దట్ ఎన్టీఆర్ ఇన్ దిస్ ఫిల్మ్. అలాంటి ఎమోషనల్లీ కదిలించే సీన్స్ ఒకవేళ ఉండినా కూడా ఈ సినిమాలో నాకు కనపడలే. ఐ డి నాట్, అది ట్రాన్స్మిట్ అవ్వలే నాకు, ఆర్ ట్రాన్స్లేట్ అవ్వలేదు. వెరీ సాడ్. అండ్ అరవింద సమేతలో కొద్ది గొప్ప అక్కడ కనబడుతుంది. అండ్ అరవింద సమేత ఫీల్ లైక్ అరవింద్ వీర రాఘవ ఈజ్ అ క్యారెక్టర్. అతనికి ఇది ఉంది, హీ ప్లేస్ బై దట్ రూల్, హీ ట్రైన్ టు స్టిక్. అందరు వచ్చి సాగుతూ ఉంటారు అతన్ని, ఫైట్ చేయి అని. ఫైట్ చేయడు లాస్ట్ వరకు, లాస్ట్కి చంపుతాడు అంతే, లాస్ట్ వరకు చేయడు. ఇక్కడ అట్లా దెర్ ఇస్ ఇట్స్ ప్రిటీ బ్యాడ్. బట్ యా ఐ థింక్ ఆన్ దాట్ నోట్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నాలాగా నిద్రపోకుండా ఈ పాడ్కాస్ట్లో లేచి ఉండండి రైటర్స్, డైరెక్టర్స్. ఆన్ దాట్ నోట్, ఇఫ్ యూ వాంట్ సపోర్ట్ us, సబ్స్క్రైబ్, like, comment, share, తిట్టాలంటే తిట్టండి. If you want to support more, Patreon or YouTube membership, anything. Otherwise, we'll come next week. So we are trying to figure out a schedule. అది Monday na Friday na అని. So last week also we released an episode of అనుకోకుండా ఒక రోజు, బట్ ఓన్లీ మెంబర్స్ ఓన్లీ చేసాము, బికాస్ we wanted the older episode, దాని కొంచెం ట్రాక్షన్ రావాలి. సో అది ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ మెంబర్స్ తీసుకుంటే మీకు వేరే పాత ఎపిసోడ్లు అండ్ ఈ లిస్టులో లేని ఎపిసోడ్లు కూడా ఉన్నాయి, సో అవి కూడా చూడొచ్చు. సో ఆన్ దట్ నోట్, వచ్చే శుక్రవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, నమస్కారం. ఓకే, మళ్ళీ ఫ్లోలో శుక్రవారం వేసాం కానీ, బట్ యూ డోంట్ నో నెక్స్ట్ ఎపిసోడ్